ఈ రోజు మీ వల్లే రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వచ్చిందంటూ కూడా సీఎం కమెంట్స్ ఉన్నాయి. ఏం చెప్తారు, దీన్ని ఏ రకంగా సమర్థిస్తారు? ఇప్పుడు మాజీ సీఎం ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. అప్పులు చేసేసి ఫామ్ హౌస్ లో రిలాక్స్ అవుతున్నారే, ఏంటి ఏమంటారు? గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్ ఉన్న మిత్రులు మానవతారాయ్ గారికి, జయరాజ్ గారికి, రవికుమార్ గారికి, జీనియస్ ప్రేక్షకులకి, మీకు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు జయరాజ్ గారు మిత్రులు ఒక మంచి మాట చెప్పినారు. సరే, పరిస్థితి ఏమన్నా ఉన్నవాడు, పరిస్థితి ప్రభుత్వాలు కుటుంబము ఉన్నప్పుడు కానీ ప్రభుత్వాలు నడపడం కానీ ఒక సాధక బాధకాలు ఉంటాయి. కానీ ఆ కుటుంబ పెద్ద అనేటటువంటి తన అసమర్థతని తనకు తానే రోడ్డు మీద బయట పడేయడు. అసమర్థత ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్న దాంట్లోనే ప్రతిదీ కాంట్రడిక్షన్ ఉన్నది. ప్రతిదీ ఆయన కాంట్రడిక్షన్. రాష్ట్రం దివాలా తీసిందని చెప్పేసి చెప్తారు. ప్రభుత్వాన్ని రోడ్డు మీద పడేయకండి అని చెప్పేసి చెప్తారు. ప్రభుత్వాన్ని రోడ్డు మీద పడేసింది ఎవరండి? ఈ 17 నెలల కాలంలో వచ్చిన అధికారంలోకి కుర్చీలో కూర్చున్న మొదటి రోజు నుంచి కూడా రాష్ట్రం అప్పుల కుప్పైంది, అప్పుల కుప్పైంది, ఏం చేయలేకపోతున్నాం అది అని చెప్పేసి సందర్భం వచ్చినప్పుడల్లా వేదిక దొరికితే చాలు, మైక్ దొరికితే చాలు, అక్కడ ఎదురుగున్నటువంటి వాళ్ళు పిల్లల పెద్దల ఎవరు అన్నది కనీసం దాని ఆ విజ్ఞత లేకుండా నోటికొచ్చినట్టుగా అడ్డగోలిగా మాట్లాడి ప్రతి సందర్భంలో రాష్ట్ర ప్రతిష్టని పరువుని బజార్న పడేసింది రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు అప్పు అని మాట్లాడుతున్నారు. నేను చాలా స్పష్టంగా అడుగుతున్నాను. 2014 జూన్ 2 నాటికి తెలంగాణ వచ్చిన నాటికి తెలంగాణ రాష్ట్రానికి అప్పులు లేవా? ఓన్లీ ఆదాయమే ఉన్నదా? ఆ రోజు ఉన్న అప్పులెంత చెప్పండి. ఆ రోజు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర పంపిణీలో భాగంగా, రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి 72,000 కోట్లు అప్పులు ఉన్నాయి, అప్పులు ఇచ్చిండ్రు. ఇది అబద్ధమా? ఆ రోజు ఉన్న ఆదాయం ఎంత? ఆ రోజు నికరంగా రాష్ట్రానికి ఉన్నటువంటి ఆదాయం కేవలం 36,000 కోట్లు, పన్నుల రూపంలో వచ్చేటటువంటి ఆదాయం. ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర బడ్జెటే ఆంధ్రప్రదేశ్ 2013-2014 ఫైనాన్షియల్ ఇయర్ స్టేట్ బడ్జెటే 1,50,000 కోట్లు. తెలంగాణ వాటా ఎంత? దాంట్లో 60,000-65,000 కోట్లు ఉంటుంది. నిజంగా ఇవాళ మీరు మాట్లాడినట్టే ఆ రోజు 2013-14 తర్వాత 14-15 ఫైనాన్షియల్ ఇయర్ మొదలైంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఫైనాన్షియల్ తోటి వచ్చింది బడ్జెట్. ఆ రోజే కేసీఆర్ గారు మాట్లాడుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎట్లుండేది? 72,000 కోట్ల అప్పులు ఉన్నాయి, ఆదాయం లేదు. ఆ రోజు కరెంటు పరిస్థితి, నీటి పరిస్థితి ఏ విధంగా ఉందో, ఏ విధంగా మాట్లాడరు అప్పటి వరకు, రాష్ట్రం ఏర్పాటు వరకు తెలుసు అందరికీ. మళ్ళీ ఆ చరిత్రలోకి పోయి అటువంటి దాన్ని కేసీఆర్ గారు ఆ రోజు మనం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం మనమే అప్పులు అని నెగటివ్ అప్రోచ్ తో పోతే మనకు వచ్చేటటువంటి వాడు కానీ, ఇక్కడ పెట్టుబడులు పెట్టేటటువంటి వాడు కానీ, ఇక్కడ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, ఇంకా రకరకాల వ్యవహారాలతో కూడుకున్నటువంటి వాళ్ళు కూడా ఏంటంటే వెనక్కి కొత్తగా వచ్చేటటువంటి వాళ్ళు రాకుండా ఉంటది, ఉన్నటువంటి వాళ్ళు భయపడిపోయే పరిస్థితి ఉంటది. కాబట్టి అందుకే ఒక పాజిటివ్ అప్రోచ్ తోటి ఒక పెద్ద మనిషిగా ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే తెలంగాణ ధనిక రాష్ట్రం అని బిగినింగ్ మాట్లాడి ఆ రోజు ఉన్న పరిస్థితి తెలుసు. అది చర్చ పెడితే ఇంకో రకంగా వివరంగా ప్రతి పాయింట్ మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. ఎలక్ట్రిసిటీలో ఆ రోజు మన పరిస్థితి ఏందో తెలుసు, బడ్జెట్ లో మన పరిస్థితి ఏందో ఇవన్నీ వివరంగా. కానీ ఇవాళ ఆ రోజు 72,000 కోట్ల నుంచి ఇవాళ 4,20,000 అదే ఎలక్ట్రిసిటీ విషయం మాట ఎత్తారు కాబట్టి అన్నారు. డిస్కామ్ల గురించి అప్పుల విషయంలో కూడా ఆయన కీలకంగా చెప్పారు. 3-4 రూపాయలకు తెచ్చే మిత్తి ఎవరైనా 11% తీసుకొస్తారా మిత్తి అని చెప్పేసారు. షోకులు తీసుకోవటానికో అందాల పోటీలు చేయడానికో తీసుకురాలేదండి కేసీఆర్ గారు. అందాల పోటీలు పెట్టడానికి తీసుకురాలే. ఫ్లైట్లు వేసుకొని తిరగడానికి 100 కిలోమీటర్లు ఉంటే పక్క జిల్లాకు పోవడానికి కూడా, హైదరాబాద్ నుంచి పక్కకు 50 కిలోమీటర్ల మంత్రులు పోవడానికి కూడా హెలికాప్టర్లు వేసుకుపోతానని తీసుకురాలే. తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏమన్నా మాట్లాడండి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇవాళ కేసీఆర్ గారు అప్పు తీసుకొచ్చారు. ఆ రోజు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత? 7,000 మెగావాట్ల ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఇవాళ 20,000 మెగావాట్ల
విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి వచ్చింది. ఇవన్నీ మౌలిక సదుపాయాల కోసం అవన్నీ మళ్ళీ దాన్ని చర్చ పెట్టేదని నాకు వివరంగా పోవచ్చు. కానీ ఇవాళ సందర్భం ఏంటంటే ఉద్యోగులని ఈ విషయం వచ్చింది. ఇవాళ మీరు ప్రతి దానికి ఇక్కడ కుట్రపూరితంగా ఏంటంటే ఉద్యోగులని ఆ రోజు మొన్నటి వరకు ఉన్నటువంటిది వాడుకున్నారు ఎన్నికల్లో. వాళ్ళకి 13 హామీలు ఇచ్చిండ్రు, 11 హామీలు ఇచ్చిండ్రు. ఆ ఇచ్చిన హామీలలో కూడా మీరు మేనిఫెస్టోలు పెట్టిరు అధికారికంగా, రైట్, మేనిఫెస్టోలో పెట్టిరు. ఆ పెట్టిన వాటిని వాళ్ళు అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నారు. అమలు చేయమని అడిగినప్పుడు పిఆర్సీకి సంబంధించి కానీ 5 డిఏలు కానీ ఇంకా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కానీ తర్వాత కాంట్రిబ్యూటరీ పెన్షన్ సంబంధించి కానీ ఇవన్నీ 11 అంశాలు ఉన్నాయి. అవి మాట్లాడి చర్చించి సమస్యని వాళ్ళు 17 నెలలు అవుతుంది, ఇది వీటికి పరిష్కారం రాలేదు. ఇప్పటికైనా కనీసం పరిష్కరించకపోతే 6 నెలలుగా మాకు టైం ఇస్తలేరు, ఎవరు మాట్లాడతలేరు, మంత్రులు మాట్లాడతలేరు, ముఖ్యమంత్రి టైం ఇస్తలేరు అని వాళ్ళ ఆందోళన చెంది ఒక యాక్షన్ ప్రోగ్రామ్ మీద దిగారు. అప్పుడు మీరు ప్రభుత్వం పెద్దగా చేయాల్సింది వాళ్ళని పిలిచి మాట్లాడాల్సింది పోయి వాళ్ళని బెదిరించే ధోరణిగా, బ్లాక్మెయిల్ చేసే ధోరణిగా మాట్లాడటం అనేది ఏంటది? దానికి మీరు రాష్ట్రపతి ఇవాళ జరుగుతున్నది ఏంటంటే, ఇవాళ చేస్తున్నది ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని చేసి మీరు బజార్లో పడేసింది రేవంత్ రెడ్డి గారు. రాష్ట్ర పరిస్థితిని ఉండాల్సినటువంటి గుంభనంగా ఉండాల్సినటువంటి దాన్ని బజార్కి ఎక్కి ఇష్టం ఉన్నట్టే నా కుటుంబం ఇది ఇట్లా అని చెప్పేసి మాట్లాడినటువంటిది మీరు కేవలం కేసీఆర్ గారిని గత ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేయడం కోసమే వాడినటువంటి స్ట్రాటజీతోనే వ్యూహాత్మకంగానే చేసి ఒక్క మాట ఇవాళ మీరు చేస్తున్న పని ఏంటంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ఉన్నాయి 420. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నది ఎగ్గొట్టడానికి, విద్యార్థులకి 5 లక్షల విద్యానిధి అని ఇట్లా మొత్తం ఇది ఇంకా మిగతా అన్ని మొత్తం వాటన్నిటిని ఎగ్గొట్టడానికి ఉద్యోగుల మీద భుజం మీద తుపాకీ పెట్టి వాటిని ఎగ్గొట్టే పని చేసి ఇవాళ కుట్ర చేస్తున్నారు. ఇంకొక మాట, ఎట్ ది సేమ్ టైం ప్రజలని చూపించి ఉద్యోగులని ఎగ్గొట్టడానికి, అంటే ప్రజలకి ఉద్యోగులకు మధ్యన అఘాతాన్ని సృష్టించి, గ్యాప్ ని సృష్టించి, వైవిధ్యాన్ని సృష్టించి చర్చిద్దామండి. ఎస్, మానవతరాయ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారు? సీఎం రేవంత్ రెడ్డి కమెంట్స్ ని ఏమంటారు? ఇప్పుడు రకరకాల విమర్శలు వస్తున్నాయి. మీరు ఇచ్చిన హామీలే అమలు చేయాలంటే ఈ రోజు ఉద్యోగుల్ని సెంటిమెంటల్ గా, ప్రజలని అడ్డు పెట్టుకుని సెంటిమెంట్ గా అంటున్నారా ఏంటి అసలు? ఒకవేళ ఉద్యోగులకు పెంచాలంటే కూడా పూర్తిగా ఉచితాలు రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీ ఇచ్చిన హామీలు ఇవన్నీ ఆపేయమంటారా? బియ్యం